హలో ఫ్రెండ్స్, నమస్తే. ఫిబ్రవరి 15 నుంచి మారనున్న రేషన్ కార్డ్ రూల్స్ తప్పక తెలుసుకోండి. దేశంలో ఏ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. దీనికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఈ రోజు నుంచి అంటే జనవరి 26 తేదీ నుంచి ప్రారంభించింది. ఈ రేషన్ పథకం దేశంలో అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తుంది. అయితే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ కార్డు ద్వారా ఈ వ్యక్తులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. ఈ కొత్త నిబంధన చాలామందిని ప్రభావితం చేయనుంది. ఈ చట్టం కింద అర్హత ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి ఉచిత రేషన్ సౌకర్యం ద్వారా ప్రయోజనాన్ని పొందనున్నారు. భారత ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. అటువంటి ఒక పథకం ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద స్వల్ప ధరకు ప్రజలకు రేషన్ అందిస్తారు. ఈ పథకం దేశంలో అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తుంది. ఈ చట్టం కింద అర్హత ఉన్న వ్యక్తులు ప్రభుత్వం నుండి ఉచిత రేషన్ సౌకర్యాన్ని పొందుతారు. అర్హత ప్రమాణం నెరవేర్చిన వ్యక్తులు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందగలుగుతారు. ప్రస్తుతం ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వ్యక్తుల కోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం రేషన్ కార్డుదారులు కొంతమంది మాత్రమే ప్రయోజనం పొందగలరు. దీని ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీ అనంతరం వారు రేషన్ పొందలేరు. రేషన్ కార్డుదారుల కోసం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. దీని కింద వారు ఈకేవైసీ చేయించుకోవాలి. ఇలా చేయని వారు రేషన్ పొందలేరు అన్నది గమనించాల్సి ఉంది. ఈ కేవైసీ ద్వారా ప్రభుత్వం నకిలీ రేషన్ కార్డుదారులను గుర్తిస్తుంది. దీని అనంతరం వారిని ఈ పథకం నుండి మినహాయిస్తారు. అలాగే మీరు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు మీ సమీపంలో ఆహార సరఫరా కేంద్రాన్ని సందర్శించి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రజలు ఈ కేవైసీ పొందవచ్చని ప్రభుత్వం సూచిస్తుంది. కాబట్టి ఫిబ్రవరి 15 తర్వాత ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోలేదో వాళ్ళకి రేషన్ అందదు. హలో ఫ్రెండ్స్, నమస్తే.